ఇచ్చిన హామీలని నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తాము రైతు బంధు ఇచ్చే సంబరాలు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి ఆనందపడుతుందని జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని, అంతిమంగా న్యాయం గెలిచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. క్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం, అందులో సందేహం ఏం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు, కుయుక్తులు, మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిస్తే అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లె పువ్వులాగా, కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయేది తప్పిస్తే ఒక రూపాయి కూడా వాళ్ళు సంపాదించలే. ఈ కార్ రేస్, ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22, ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చి 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రోల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్ళే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో హిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ క్విక్ అండ్ ప్రో చేసినారు.